జూన్ 22 జ్యేష్ఠమాస ఆదివారం కృష్ణపక్ష ద్వాదశి రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు తదుపరి త్రయోదశి. భరణి నక్షత్రం పగలు 3:50 వరకు తదుపరి కృత్తికా నక్షత్రం. దుర్ముహూర్తం సాయంత్రం 4:45 నుండి 5:40 మధ్య కలదు. ఆరుద్ర కార్తె ప్రారంభం. ఆదివారం భరణి నక్షత్రం కాలదండయోగం విఘ్నము. కృత్తిక ధూమ్రయోగం హాని కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు, వాయిదా వేసుకోవడం మంచిది. రావి చెట్టు మూలము బ్రహ్మ, మధ్య భాగం విష్ణువు, చివరి భాగము శివుడితో సమానమని పూజిస్తాము. దీని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి వివరించాడు. అశ్వత్ వృక్షానికి 2,00,000 ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు నశించిపోతాయి, 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా కలుగుతారు. శనివారం నాడు అశ్వత్ వృక్షాన్ని చేతితో తాకి మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే మృత్యుభయం పోతుంది. శని స్తోత్రాన్ని పఠిస్తే శని దోషం పోతుంది. గురువారం అమావాస్య కలిసి వచ్చిన గురువారం రోజు రావి వృక్షం కింద వేద విప్రునికి భోజనం పెడితే 1,00,000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది. గురువారం రోజు అమావాస్య కలిసి వచ్చిన గురువారం రోజు రావి చెట్టు నీటిలో స్నానం ఆచరిస్తే మహాపాపాలు పోతాయని గురువచనము. జై శ్రీరామ్.